షాలోం అలేకిం, షాలోం అలేకిం, షాలోం అలేకిం. దేవుని యొక్క లేఖన భాగాన్ని ధ్యానం చేద్దాం. బైబిల్లో పాత్రమైన గ్రంథంలో ఒక వ్యక్తిని పరిచయం ఆశిస్తున్నాను. He started well but ended his life very miserably. తన జీవితం ఎంత మౌనతగా ప్రారంభించాడు, కానీ అంతం అనేది చాలా బాధాకరంగా మారిపోయింది, విషాదంతంగా మారిపోయింది. could end his life successfully, విజయవంతంగా తన జీవితాన్ని ముగించలేకపోయాడు. ఆ వ్యక్తి పేరే ఉజ్జియా. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయము అంతా మీరు చదివితే కొన్ని విషయాలు మనకు విషదమవుతాయి. 16 సంవత్సరాల ప్రాయములో ఆ విషయంలో 7 సంవత్సరములు రాజ్యం వెళ్ళాడు. యెహోవాను ఆశ్రయించాడు. యెహోవా ఆశ్రయించే కాలం వర్ధిల్లాడు. ఆయన కీర్తి దశ దిశల వ్యాప్తి చెందింది. దేవుడు వర్ధిల్ల చేశాడు. దేవుని ఆశ్రయించాడు. ఉన్నతంగా జీవితాన్ని ప్రారంభించి మహోన్నతంగా ప్రారంభించాడు. ఎన్నో విషయాలు ఆయన చేశాడు. దుర్గంలో కట్టించాడు, బావులు త్రవించాడు. వ్యవసాయం మందు ఎంతగానో ప్రగతి సాధించాడు. ఎవరు ఆశ్రయించాడు కాబట్టి యెహోవా సాయం చేస్తూ వచ్చాడు. సో ఫ్లరిష్డ్. సైన్యం ఉన్నది, అయినప్పటికీ కూడా దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేశాడు. కాబట్టి ఆయన కీర్తి దూరంగా వ్యాపించను. తన ప్రారంభించేంత మహోన్నతముగా ఉన్నది, చక్కగా ప్రారంభించాడు. కానీ అంతము గమనిస్తే చాలా దయనీయమైపోయినది, విషాదంతమైపోయినది. స్టేబుల్గా నిలకడ ఉండలేకపోయాడు. ఎంత ఉన్నతంగా ప్రారంభించాడో అంత పేలవంగా తన జీవితాన్ని ముగించగలిగాడు. స్టార్టెడ్ వెల్ బట్ ఎండెడ్ పూర్లీ. మనం కూడా జీవితం ఎంత ఉన్నతంగా ప్రారంభిస్తాం రక్షించబడిన దినం నుంచి కూడా. కొంతకాలమైన తర్వాత మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఆ ఉత్సాహం తగ్గిపోతుంది, ఆ ఉద్యోగం తగ్గిపోతుంది, ఆసక్తి తగ్గిపోతుంది. మనం నిజముగా ఎలా ఉంటాం అనగా చాలా వెనకబడిపోయినగా ఉంటాం మనం. ఇది మంచిగా జీవితం ప్రారంభించాడు. వాక్యభాగం గమనిస్తే అతడు స్థిరపడిన తర్వాత ఆయన మనసు గర్వించి చెడిపోయాను. ఎప్పుడైతే వర్ధిల్లుతున్నాడో, కీర్తి ప్రతిష్టలు వచ్చాయో, ఆయన మనస్సును గర్వించి చెడిపోయాడు. మనం ఆశపడడానికి ఆస్పదం లేదండి. ప్రభుని దర్శించాలి. ఇంతగా దేవుడు దీవించారు కాబట్టి దాన్ని కాపాడుకుంటూ మనం అంతవరకు కూడా ఆయనలో ఉండాలి, మనం నిలిచి ఉండాలి. అని ఏం చేశాడనగా వాక్య భాగంలో యెహోవాకు ధూపం వేయుటకు ఆయన యెహోవా మందిరములో ప్రవేశించాడు. దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా ఇది తన పని కాదు. అది యాజకుల పని, రాజ్య పరిపాలన రాజుది. కానీ మందిరం యొక్క పరిచర్య యాజకులది. అది వాని కాదని దేని మందిరంలోకైనా ప్రవేశించాడు. అతడు ధూపపీఠం మీద ధూపం వేయడానికి యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుని యెహోవా మీద ద్రోహం చేయగా అజర్యా అతను ధైర్యవంతులు 8 మంది యాజకులు ఎదిరించారు. యెహోవాకు ధూపం వేయ ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారి యాజకుల పని కానీ నీ పని కాదు. నువ్వు బయటికి వెళ్ళు, నువ్వు ద్రోహం చేస్తూ ఉన్నావు. ఇది నీకు ఘనత కలగొచ్చే చెప్పగా ధూపాలు చేతపడి రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడు. యెహోవా మందిరంలో ప్రవేశించాడు. అక్కడ ఏమైపోయింది, భయంకరంగా అయిపోయింది. ఎంత భయంకర స్థితికి మారిపోయిందంటే ఆయనకు కుష్ఠము పుట్టినది.
బయటికి తరివేశారు. ఇక అండ్ ఇస్ ఎ వెరీ పూర్లీ, ఎంత మంచిగా ప్రారంభించాడు. అందుకే జ్ఞాని సొలొమోను అంటాడు, కార్యారంభం కంటే కార్యాంతము మేలంటాడు. చివరి గడియలు, నీ జీవితం చరమాంకం అన్నది ఎలా నువ్వు ముగించగలవు, ముగించి ఆశిస్తున్నావు. సక్సెస్ఫుల్గా అన్సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముగిస్తావా లేదా ఓటమితో ముగిస్తావా? ఉజ్జీవలే మనసు గర్వించి చెడిపోతావా? ఉన్నతముగా మనం దీవించినప్పుడు ఎంతగానో మనం ఒదిగి ఉండాలండి. దీని మనసు కలిగి దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. ఎవరొచ్చిన ప్రభు నీవే కారణమవుతండి అంటూ దేవుని కనపరచాలి, కానీ మన మనసులో గర్వించి చెడిపోకూడదు. ఎందరో దైవభక్తులు ప్రభు ఎంతగా దూషించబడ్డారు ప్రభు ద్వారా, కానీ వారు అంతం అనేది గమనించినప్పుడు ఎండ్ అనేది చాలా భయంకరంగా అయిపోతున్నది. కాబట్టి మన ఎండ్ ఎలా ఉండబోతున్నది? ఎలా ఈ సంవత్సరాన్ని ముగించనే ఉన్నావు? నీవు సంతోషంగానా, విజయోత్సవంతానా, లేదా మరొక విధంగా నువ్వు ముంచగల ఆశిస్తున్నావా? ఎలా నీ జీవితంలో ఉన్నతం ప్రారంభించావో అదే టెంపోలను, అదే స్థాయిలో జీవితాన్ని ముగించాలి. సక్సెస్ఫుల్ ఎండింగ్, నాట్ పూర్ ఎండింగ్. విజయవంతం ముగింపు ఉండాలండి. యేసు శిష్యులు మొట్టమొదటిగా బిగినింగ్ గమనిస్తే వారు ప్రభుతో ఉన్నప్పుడు వారు పడిపోయారు, బొంకారు, పారిపోయారు. కానీ దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత చెరువు వరకు కూడా వారు అదే స్పీడ్ కొనసాగారు. వారి అంతిమ యాత్ర కూడా, అంతిమ జీవిత యాత్ర కూడా ఎంతో ఉత్కృష్టమైనది. వారు ది సక్సెస్ఫుల్ ఎండెడ్ దర్ లైఫ్ బై సాక్రిఫైసింగ్ లైఫ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రాణం అర్పించి విజయవంతంగా జీవితాన్ని ముగించగలిగారు వారు. మనం విజయవంతంగా ఈ సంవత్సరం ముగించగలుగుతున్నామా, లేదా మనం ఓటమిని అంగీకరించి ఓటమి పాలై ఈ సంవత్సరాన్ని ముగించగలుగుతున్నామా? ఎన్ని విషయాలు తప్పిపోయాం. Many failures in our lives. Success is not final, failure is not fatal. You must come back again. మళ్ళీ లేవాలి. నువ్వు పడిపోయావు, తిరిగి లేవాలి, ఆశీస్సులు లేవాలి. తప్పిపోయిన కుమారుడు వల్ల ప్రభు చెంతకు రావాలి, క్షమాపణ కోరుకోవాలి, తిరిగి నీ జీవితంలో ప్రారంభించాలి. ఓడిపోయి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు, కానీ నేను లేవాలి. నువ్వు అరైజ్ అండ్ గో, మళ్ళీ ముందు కొనసాగు. నువ్వు ప్రభు ఆత్మశక్తిని ఇస్తాడు. కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం సంతోషంగా విజయవంతంగా ముగిద్దాం. మన జీవిత యాత్రలో విజయవంతంగా ముగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ కూడా కృపా సహాయత మెండుగా దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగ్రంథ యేసయ్య మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలైనా. ఉజ్జీవన మా జీవితం అంతమైపోకుండా, అపాసుపాలు కాకుండా, అపజయాలు పాకుండా తండ్రి, మా జీవిత చరమాంకం విజయవంతంగా ముగించబడే కృప ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. ఈ సంవత్సరం ప్రభువా, ఈ కార్య అంతము తండ్రి సక్సెస్లో ముగించే కృప మాకు ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. వారు కూడా ప్రభువా ఈ సంవత్సరం విజయోత్సవంతో ముగించే కృప దయచేయండి. మీ శక్తి ప్రసాదించి నడిపించి దీవించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యను సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.